సతీష్, ఎలా ఉన్నావు? హాయ్ సతీష్. హాయ్, మీరు ఎలా ఉన్నారు? కలిసి చాలా రోజులు అయింది కదా. రాకేష్ మిస్ అయ్యాడు కదా, కాల్ చేయి ఎక్కడ ఉన్నాడో. హలో, ఎక్కడ రాకేష్? ఇక్కడ సార్ రోడ్లో ఉన్నా. మేము మిస్టర్ సార్ దగ్గర ఉన్నాం రా. వస్తున్నా. హాయ్ మచ్చా, ఎలా ఉన్నా? బాగున్నాను రా. ఎక్స్క్యూజ్ మీ, 1 కాఫీ. ఇంకేంటి మధ్య విశేషాలు? ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారు, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఈ వర్క్తో టెన్షన్ వచ్చేస్తా ఉంది. అవునా, జాబ్ ఎలా ఉంది? ఓకే, పర్లే, బాగానే ఉంది. నైస్కి బాగుంది. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఏం లేదురా, చెప్పాలి నువ్వే. నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ప్రీమియం తక్కువ ఉంది, బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. తీసుకో. ఏం ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్సూరెన్స్. అవునా? నువ్వు కూడా తీసుకున్నావా ఇన్సూరెన్స్? నేను కూడా తీసుకున్నాను రీసెంట్గా. మంచి ప్లాన్. అవునా, సర్లే, ట్రై చేద్దాం. ఇంకేంటి? సరేరా, నీ నెంబర్ సోర్స్ పర్సన్కి ఇస్తారు. అతను నేను కాంటాక్ట్ అయ్యి నీకు మంచి ప్లాన్స్ చెప్తాడు. సరేరా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతా ఇంకా. సరే, బాయ్ గైస్. ఓకేరా. ఏం సతీష్, బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? యా ఫైన్. నా ఫ్రెండ్ నెంబర్ నీకు వాట్సాప్ చేశాను. అతను కాంటాక్ట్ అయ్యి బెస్ట్ ప్లాన్స్ చెప్తావా? యా ఓకే. ఓకే సతీష్, థ్యాంక్ యూ. హలో, హాయ్ సార్, హూ ఇస్ దిస్? ఐఎమ్ ఉదయ్. ఓకే, చెప్పండి, మీరే కదా ఇన్సూరెన్స్ సోర్స్ పర్సన్? అవును సార్. ఓకే సార్, డూ యూ హ్యావ్ ఎనీ పాలసీస్? నో సార్. సార్, ఇలా మా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది సార్. డే ఆఫ్టర్ టుమారో కలుద్దాము. ఓకే సార్, ఎప్పుడు కలుద్దాం సార్? టైం చెప్తారా? డే ఆఫ్టర్ టుమారో రండి, కలుద్దాము. ఆఫీస్లోనే ఉంటాను. ఓకే సార్. రాకేష్, ఈ ఫైల్స్ వెరిఫై చేసి ఈ ఫైల్స్ మీద సిగ్నేచర్ పెట్టివ్వు. థ్యాంక్ యూ రాకేష్. Excuse me, sir. May I come in? Yes, coming. Hi, sir. I'm Uday. Please take your seat. This is my card, sir.
ఓకే. ప్లాన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు ఒకసారి? సార్ ఇది వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ సార్. ఇది వచ్చి పర్ మంత్కి 999 పే చేయాల్సి ఉంటుంది సార్. దీంతో మనకి డాక్టర్ బిల్, హాస్పిటల్ బిల్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ల్యాబొరేటరీ టెస్ట్ అన్నీ ఇంక్లూడ్ ఉంటుంది సార్. ఇది వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ సార్. సార్ పర్ ఇయర్కి 50,000 పే చేయాల్సి ఉంటుంది సార్. మనకి 2 crores వరకు కవరేజ్ ఉంటుంది సార్. సార్ దీంట్లో వచ్చి మనకి రిస్క్ బెనిఫిట్ ఉంటుంది సార్, యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటుంది సార్, డెత్ కవర్ ఉంటుంది సార్ మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఒకసారి ఆలోచించుకొని చెప్తాను మీకు. హలో సార్, నేను ఇన్సూరెన్స్ పర్సన్ సార్. 1 week బ్యాక్ మిమ్మల్ని ఆఫీస్లో మీట్ అయ్యాను కదా సార్. సార్ నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్ ప్లాన్ రిలేటెడ్గా కాల్ చేశాను సార్ మీకు. నేనే కాల్ చేస్తాను, నన్ను ఫోన్ చేసి విసిగిచ్చేద్దండి. పని పట్టలేదు, ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఇదేంటి కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నారు ఆయన? తనకి తలలో ఇంజూర్ అయింది. ఇప్పుడు ఎలా మ్యామ్? 25 lakhs ఖర్చు అవుతుంది. అంత అమౌంట్ మాతో లేదు మ్యామ్. మీరు మనీ పే చేస్తేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. మీ ఫ్రెండ్కి ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయా? లేదు మ్యామ్, ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవి లేవు మ్యామ్. అలాగైతే మేము ఏం చేయలేము. మీరు మనీ పే చేస్తేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఇందాక చూసాము రాకేష్ యొక్క లైఫ్ స్టోరీ. ఆయన ఇన్సూరెన్స్ని ఎంత నెగ్లెక్ట్ చేశారో ఆయన చూడండి. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఎలా, 25 lakhs హాస్పిటల్ పే చేయాలి, బిల్ పే చేయాలి. ఎవరు పే చేస్తారు? యాక్చువల్లీ ఇప్పుడు రాకేష్కి అంత అమౌంట్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అడ్జస్ట్ చేయగలరు? ఒకసారి ఆలోచించండి. ఇన్సూరెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఈ వీడియో ద్వారా మనం చూసాం. ఇలానే చాలా లైఫ్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. బట్ ఇందులో ఏం ఇంపార్టెన్స్ అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ ఫ్యామిలీ సఫర్ అవ్వదు. ఇప్పుడు సడన్గా ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయిపోయినా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు డెత్ బెనిఫిట్స్ ఇస్తాయి. అదే మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మన ఫ్యామిలీ అనేది రోడ్ మీద పడుతుంది. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? అది బాగుంటుంది కదా. సో ఇన్సూరెన్స్ తీసుకునేది బెస్ట్. థ్యాంక్ యూ.